ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో వాస్తవంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అయినప్పటికీ ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నా నేను. కానీ పట్టించుకున్న నాదులు లేడు. మరి పాలకులేమో ఎవరైతే మరి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్ద నాయకులు అంతా ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం వేరేగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ నిర్ణయం మారిపోతూ ఉంది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమంటుంది, ఒక కుటుంబానికి ఒకటే సీట్ అని చెప్తుంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సీటుకు ఈవెన్ రిజర్వేషన్లలో కూడా ఒక్క సీటు కాదు కదా, 3 సీట్లు ఒక ఇంట్లో వచ్చినాయి. ఎవరు? వివేక్ వాళ్ళ కుటుంబానికి. తర్వాత బట్టి కుటుంబానికి 2 వచ్చినాయి. అంటే గుర్తపట్టుకున్నట్టు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వీళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. ఒక కుటుంబంలో 3 టికెట్లు తీసుకోగలుగుతున్నారు. ఎట్లా తీసుకోగలుగుతున్నారు? ఎవరిస్తున్నారు ఇవి? ఏ రకంగా జరుగుతుంది అంటే, పైన చూస్తేనేమో ఒక సీటే ఇవ్వాలంటారు, కిందికి వచ్చేటప్పటికి 3, మరి ఇక్కడ 2, 5 సీట్లు వాళ్ళ 2 కుటుంబాలకి తీసుకున్నారు. ఇప్పుడు పరిపాలనలో కూడా ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయన మంత్రి. అసలు మాదిగోళ్ళకు చోటే లేని పరిస్థితి.